తిరుపతి తొక్కిసలాట ఘటనపై ఏకసభ్య న్యాయ విచారణ కమిషన్ విచారణ వేగం పెంచింది. తిరుపతి కలెక్టరేట్లోని కమిషన్ కార్యాలయంలో చైర్మన్ జస్టిస్ సత్యనారాయణ మూర్తి ఎదుట టీటీడీ ఈవో శ్యామలరావు, తిరుపతి ఎస్పీ హర్షవర్ధన్ రాజు విచారణకు హాజరయ్యారు. వైకుంఠ ఏకాదశి సందర్భంగా చేసిన ఏర్పాట్లు, తొక్కిసలాట కారణాలు, పర్యవేక్షణాధికారులు ఎవరు లాంటి పలు అంశాలపై ప్రశ్నించినట్టు తెలుస్తుంది. తొక్కిసలాట ఘటన నేపథ్యంలో బదిలీ చేసిన ఎస్పీ సుబ్బరాయుడు, టీటీడీ సివిఎస్ఓ, తిరుపతి జేఈఓలతో పాటు సస్పెన్షన్కు గురైన తిరుపతి ఎస్వి గోశాల సంచాలకులు, డిఎస్పీలను న్యాయ విచారణ కమిషన్ విచారించనుంది. నేడు సివిఎస్ఓ శ్రీధర్ను కమిషన్ విచారణకు హాజరు కానున్నారు. 42 మంది విజిలెన్స్ సిబ్బంది, 32 మంది పోలీసులను కమిషన్ విచారించనుంది. ఇప్పటికే విచారణకు హాజరు కావాలని నోటీసులు కూడా జారీ చేశారు. ఇక దీనిపై పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపీనాథ్, చెప్పండి. వెంకటేష్, వైకుంఠ ఏకాదశి ముందు రోజు తిరుపతిలో జరిగినటువంటి తొక్కిసలాట అంటే దాదాపుగా లక్షలాది మంది భక్తులు వచ్చిన నేపథ్యంలో దాదాపుగా 200 కౌంటర్లను ఏర్పాటు చేసి పలు ప్రాంతాల్లో కౌంటర్లను ఏర్పాటు చేసి వైకుంఠ ఏకాదశి, ద్వాదశి ఆ 2 రోజుల దర్శనానికి గాను టికెట్లన్నింటినీ కూడా టీటీడీ ఇక్కడ విడుదల చేయడం జరిగింది. అయితే ఆ సందర్భంగా తొక్కిసలాట జరిగింది. అదే సందర్భంలోనే టీటీడీ ఫెయిల్యూర్ అనేది అక్కడ గుర్తించడం జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు ఈ విషయంలో చాలా సీరియస్ గా తీసుకుని ఆయనే స్వయం తిరుపతికి వచ్చి బాధితులతో పాటు, ఎందుకంటే ఇందులో 6 మంది భక్తులు చనిపోవడం జరిగింది. స్వామి దర్శనానికి వచ్చి ఇక్కడ భక్తులు చనిపోయిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా దేశవ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున హిందూ భక్తులు ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడ్డాయి. అయితే భక్తులు అంత పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి టీటీడీ ఎందుకు ముందస్తు చర్యలు తీసుకోలేకపోయిందనేటువంటి అభిప్రాయం అప్పుడు ఆ సమయంలో అందరిలోనూ ఉంది. ఇందులో ఎవరి నిర్లక్ష్యం ఉంది అనే దానిపైన విచారణ జరపాలనే డిమాండ్ కూడా ఉంది. అందువల్లనే ప్రభుత్వం అప్పుడు కమిషన్ ని ఏర్పాటు చేయడం జరిగింది. రిటైర్డ్ జడ్జితో, సిట్టింగ్ జడ్జితో విచారణ జరుపుతామని చెప్పారు ముఖ్యమంత్రి. ఆ సందర్భంగానే గత నెల రోజుల నుంచి కూడా విచారణ జరుగుతా ఉంది. నిన్న కూడా సత్యనారాయణ మూర్తి ఏదైతే కమిషన్ గా నేతృత్వం వహిస్తున్నారో సత్యనారాయణ, ఆయన నిన్న అంటే గతంలో సస్పెండ్ అయినా అదేవిధంగానే బదిలీ అయినటువంటి అధికారులను పిలిపించి వాళ్ళ దగ్గర నుంచి కూడా నేరుగా 1-to-1 మాట్లాడి పూర్తి స్థాయిలో కూడా విచారణ జరపడం జరిగింది. వాళ్ళతో పాటు అప్పుడు ఆ సందర్భంలో ఎక్కడెక్కడ తొక్కిసలాట జరిగిందో ఆయా ప్రాంతాల్లో విధులు నిర్వహించినటువంటి టీటీడీ విజిలెన్స్ అధికారులు, విజిలెన్స్ సిబ్బంది, అదేవిధంగానే పోలీస్ అధికారులు, సస్పెండ్ అయినటువంటి ఒక డిఎస్పీని, అదేవిధంగా టీటీడీలో పనిచేస్తున్నటువంటి డిప్యూటీ స్థాయి అధికారిని ఆయన కూడా పిలిపించుకుని నేరుగా మాట్లాడడం జరిగింది. అయితే మొత్తం మీద స్టేట్మెంట్ రికార్డ్ చేశారు అందరి దగ్గర నుంచి కూడా. ఎవరు నిర్లక్ష్యం ఉందనేది అతి త్వరలోనే తేలే అవకాశం అయితే ఉంది. అయితే ఇవాళ, రేపు, ఎల్లుండి మరో 2-3 రోజులు కూడా ఆ విచారణ కొనసాగిస్తారు. దాని తర్వాత పూర్తి స్థాయిలో నివేదిక తయారు చేసిన తర్వాత కమిషన్ నేరుగా ప్రభుత్వానికి నివేదిక ఇస్తుంది. దాని తర్వాత మరికొన్ని చర్యలు కూడా ఉండే అవకాశం అయితే ఉంది. అయితే పెద్ద ఎత్తున లక్షలాది మంది భక్తులు వస్తారని తెలిసినప్పటికీ కూడా ఇందులో చాలా స్పష్టంగా నిర్లక్ష్యం ఉందనేది ప్రధానంగా కమిషన్ నుంచి వస్తున్నటువంటి ఆరోపణలు కూడా. దానిపైన పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసిన తర్వాత మరికొన్ని చర్యలు తీసుకునే అవకాశం కూడా ఉంది. వెంకటేష్. రైట్ గోపీనాథ్, థ్యాంక్ యూ.